పోలీసుల కళ్ళు కప్పి ఓ దొంగ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. అది కూడా కారు బుక్ చేసుకుని దర్జాగా ఉడాయించాడు. పంజాగుట్టలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించాడు. అడ్డొచ్చిన వాహనాలు ఢీకొన్నాడు. ఈ బీభత్సంలో ఓ కారు బాగా డ్యామేజ్ అయింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు చార్మినార్ ప్రాంతానికి చెందిన కార్ల దొంగ అమీర్ అలీగా గుర్తించారు. అనేక చోరీ కేసుల్లో ఉన్న అమీర్ అలీ కొంతకాలంగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు ఎలాంటి కష్టం లేకుండానే అమీర్ అలీ దొరకడంతో పోలీసులు సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండలేదు. రాత్రి పోలీసుల కళ్ళు కప్పి అమీర్ జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని జారుకున్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతను. కుమార్, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఎలా చూడాలి? అంత దర్జాగా పోలీస్ స్టేషన్ నుంచి కారు బుక్ చేసుకుని మరీ వెళ్ళిపోయాడంటే అసలు ఏం చేస్తున్నారు అనుకోవాలి? అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. నిన్న పంజాగుట్ట రాత్రి సమయంలోని ఒక దొంగ ఏదైతే కారు తీసుకొని అలాగే మద్యం సేవించి అడ్డొచ్చిన కార్లు బైకులను గుద్దుకుంటూ కొద్దిగా హడావుడైతే సృష్టించాడు. ఏదైతే ఈ హడావుడు సృష్టించే ప్రయత్నంలోని కొంతమంది స్థానికులు అతన్ని అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అయితే అప్పగించాడు. పోలీసులు అప్పగించిన తర్వాత ఇతనిపై కేసు నమోదు చేసి ఇతనిపై విచారణ చేపట్టిన సమయంలో ఇతను ఒక కార్ల దొంగ కింద అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఇతని కోసం ఎన్నోసార్లు పోలీసులు అయితే పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ కార్ల దొంగ ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం పోలీసులు కళ్ళు గప్పి ఇష్టానుసారంగా అయితే తిరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే పంజాగుట్ట సమీపంలో మద్యం సేవించి కారుతో తన ఇష్టం వచ్చినట్టు అడ్డొచ్చిన వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిన సమయంలో ఏదైతే స్థానికులు పట్టుకొని పోలీసులుగా అప్పగించారు. పోలీసులు అప్పగించడంతో ఇతని గురించి ఎంక్వైరీ చేయగా ఇతను చార్మినార్ ప్రాంతానికి చెందిన కారు దొంగ అమీర్ అలీగా గుర్తించారు. మొత్తానికి ఎలాంటి కష్టం లేకుండా పోలీసులు దొరకడంతో ఒక కారు పెద్ద ముఠాయి దొరికిందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ఏదైతే ఇతన్ని నేను స్టేషన్ లో కూర్చోబెట్టిన సమయంలోని ఒక జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకొని ఆ కారుతో అయితే ఈ కేటుగాడు అయితే ఉడాయించడం జరిగింది. అలాగే ఈ ఏదైతే అప్రమత్తమైన పోలీసులు వెంటనే కొన్ని ప్రత్యేక బృందాల కింద ఏర్పడి ఇతని కోసం అయితే గాలిస్తున్నారు. మొత్తానికి ఈ కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఎన్నో కేసులు అయితే ఇతని మీద ఉన్నాయి. కానీ ఇతను ఎప్పుడూ తప్పించుకుని తిరిగే ప్రయత్నంలోనే పోలీసులు అయితే నిన్న చాకచక్యంగా అయితే నిన్నైతే పోలీసులకి అయితే పట్టుబట్టడం జరిగింది. కానీ అతని తెలివితేటలు ఉపయోగించి ఏదైతే పోలీస్ స్టేషన్ నుంచే పరాడవడంతో ఒక పోలీస్ నిర్లక్ష్యం కూడా దీంట్లో కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఒకవేళ పోలీసులు అతన్ని తీసుకొచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న వస్తువులు కూడా స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇతను ఒక జూమ్ యాప్, అది కూడా ఫోన్ లో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లోని యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా అయితే ఈ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇతను ఫోన్ ఇతని దగ్గర ఉండడంతో అతను వెంటనే జూమ్ యాప్ ద్వారా ఇతను తెలివి ఉపయోగించి ఒక కార్ని అయితే బుక్ చేసుకున్నాడు. ఆ కార్ అక్కడికి రావడానికి పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే ఉడాయించాడు. దీన్ని బట్టి మొత్తం పోలీసులు అయితే కొన్ని బృందాలుగా ఏర్పడ్డారు. ప్రస్తుతం అతను పట్టుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే ఉన్నది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.